దేశంలో జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విషయాల గురించి మాట్లాడినప్పుడు రైతాంగం ఎదుర్కొన్న సమస్యల గురించి, కాంగ్రెస్ పాలన గురించి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ గురించి మాట్లాడితే గుమ్మడికాయ దొంగలనంగానే బీజేపీ కేంద్ర మంత్రులు తెగ ఉత్సాహంతో కేటీఆర్ గారిని తిట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడతా ఉన్నారు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఏదో థర్డ్ గ్రేడ్ భాష మాట్లాడుతున్నాడు, ఆయనది డర్టీ మైండ్ అని ఇవాళ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ గారి భాషపై మాట్లాడుతున్నటువంటి మీరు ముందు మీ సహచర మంత్రులు ప్రత్యేకించి మీ ముఖ్యమంత్రి గారి యొక్క భాష చెక్ చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఒకటే బాధపడిపోతున్నాడు థర్డ్ గ్రేడ్ అంటే. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వము, థర్డ్ గ్రేడ్ పరిపాలన, థర్డ్ గ్రేడ్ విధానాలు, థర్డ్ గ్రేడ్ ఇన్ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషను, సమన్వయం లేని పరిపాలన, ఏ ఒక్క రంగంలో కూడా ఏ వర్గం కూడా కనీస సంతృప్తి చెందని పరిపాలన చూసిన తర్వాత థర్డ్ గ్రేడ్ అని మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు ఒకటే భుజాలు ధరుముకుంటున్నాడు. 100% థర్డ్ గ్రేడ్ పరిపాలన కదా మీరు చేస్తున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి పోండి, వాళ్ళ యూరియా కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు, ఒకవైపు వర్షాలు పడుతుంటే కావాల్సినటువంటి యూరియా రాకపోతే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజుల తరబడి లైన్లలో ఉండి ఆఖరికి పోలీసుల లాఠీ దెబ్బలను కూడా చూస్తున్నటువంటి రైతులను అడగండి, మీది థర్డ్ గ్రేడ్ పరిపాలన ఇంకా ఏమన్నా ఉంటే ఫోర్త్ గ్రేడ్ పరిపాలన కూడా మీకు అర్థమవుతుంది. అంత ఉలికెందుకు నాకు అర్థం కాలేదు. కేటీఆర్ గారు ఏమన్నారు? కేటీఆర్ గారిది డర్టీ మైండ్ అని మాట్లాడుతున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. డర్టీ మైండ్ కి ఎగ్జాంపుల్స్, డర్టీ మైండ్ కి ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీ ముఖ్యమంత్రిని, మీ మంత్రివర్గాన్ని చూపించాలి. పరిపాలనలోకి వచ్చిన కాడి నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారి నుంచి మొదలుపెట్టి మా పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నటువంటి మీ భాష చూస్తే, మీ ప్రజా వ్యతిరేక విధానాలు చూస్తే, రైతులను, నిరుద్యోగులను, అన్ని వర్గాలను మోసం చేసి పరిపాలన చేస్తున్నట్టు మిమ్మల్ని చూస్తే ఎవరిది డర్టీ మైండో తెలిసిపోతుంది. ఒకటే బాధపడిపోతా ఉన్నాడు. నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నా, కేటీఆర్ గారు చెప్పింది. వారు ఏం చెప్పిండ్రు? అరే నాయనా, మీరు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓకే గానీ ముందు రైతుల సమస్యలు పట్టించుకోండి, యూరియా తెచ్చివ్వండి, యూరియా ఎవరిస్తే వాళ్ళకు ఓటేస్తామని చెప్పారు, మద్దతు ఇస్తామని చెప్పారు. అంటే రాజకీయాల కంటే, ఎన్నికల కంటే రాష్ట్రంలో రైతుల సమస్యలే మాకు ప్రాధాన్యము, యూరియా కష్టాలు ఉండకూడదు, గతంలో లేవు, బుద్ధి తెచ్చుకొని ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోమని చెప్పారు. అంటే రైతుల సమస్యలు మాట్లాడితే, రైతులకు యూరియా ఇవ్వమంటే, రైతుల మీద దౌర్జన్యానికి దిగొద్దంటే డర్టీ మైండ్ అవుతుందా? పొన్నం ప్రభాకర్ చెప్పాలి. మాట్లాడేటప్పుడు కొద్ది ఇంగిత జ్ఞానము, మంత్రులమని ఆలోచన పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ని కోరుతా ఉన్నాను. ఇకపోతే తెలంగాణ వాడిని పెట్టిన ఉపరాష్ట్రపతిగా, తెలుగువాడిగా ఓటేయాలా మీరు తేల్చుకోవాలా. నేను పొన్నం ప్రభాకర్ గారిని, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాను, కనీస ఆత్మాభిమానంతో మాట్లాడండి. రాజకీయ పార్టీగా ఒక ఎన్నిక వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనేది పార్టీలో చర్చించి మా అధ్యక్షుడు చెప్తారు. సూత్రప్రాయంగా మా ఆలోచన విధానాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. అది నువ్వో బీజేపీయో కిషన్ రెడ్డి నిర్ణయించరు. కానీ తెలుగువాడు, తెలంగాణ వాడు, స్వర్గీయ పివి నరసింహారావు గారు, పివి అంటే మన టీవీ అని చెప్పుకున్నాం. వారి పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, పివి గారు చనిపోయినప్పుడు ఢిల్లీ వీధుల్లో వారి పార్థివ శరీరాన్ని కూడా ఏఐసిసి కార్యాలయంలో రానియకపోతే ఆ రోజు తెలుగు ఆత్మగౌరవము, తెలంగాణ ఆత్మగౌరవము ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గనపడలే. కనీసము అంతకుముందున్న ప్రధానుల యొక్క సమాధులను లేకపోతే సంస్కారాలు చేయడానికి కూడా ఒప్పుకోలేనంత అసహనాన్ని, ద్వేషాన్ని ఒక గొప్ప నాయకుడైనటువంటి పివి నరసింహారావు గారి మీద, తెలుగు బిడ్డ మీద, తెలంగాణ బిడ్డ మీద మీరు చూపిస్తే, సోనియా గాంధీ వాళ్ళ కుటుంబం చూపిస్తే ఆ రోజు మాట్లాడడానికి మీకు తెలుగు గుర్తురాలే, తెలంగాణ అభిమానం గుర్తురాలేదు. ఇక్కడ కనీసం వారి దాన సంస్కారాలప్పుడు జరిగినటువంటి అవమానాల్ని, వాళ్ళ కుటుంబానికి జరిగిన అవమానాన్ని ప్రస్తావించడానికి ఆ రోజు మీకు తెలుగు తెలంగాణ గుర్తు రాలేదనే విషయాన్ని నేను కాంగ్రెస్ పార్టీకి తెలియజేసుకున్నా. ఇంత హీనమైనటువంటి వ్యవహార శైలి రాజకీయ ప్రయోజనాల కోసం ఉండకూడదు అనే విషయాన్ని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను.